గురుగులు ఉన్నాయే, గురుగులు, ఆ గురుగులు చూడటానికి గోధుమల మాదిరిగా ఉంటాయి. చూడటానికి దాన్ని పొట్ట విప్పి చూస్తే లోపల ఏమీ ఉండదు, ఎంటీ. దట్ ఈస్ డిసీవింగ్ స్పిరిట్. చూడటానికి విశ్వాసి మాదిరిగా ఉంటుంది, కానీ లోపల ఏమీ ఉండదు. గోధుమ గట్టి గింజ ఎప్పటికైనా గోధుమే, దాని నిండా ఆహారం ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. నిండా ఆహారం ఉంటుంది. గురుగులు చూడటానికి గోధుమలు మాదిరిగా ఉంటుంది, కానీ వాస్తవానికి గోధుమలు కావాలి, లోపల ఏముండవు. బైబిల్ సెలవిస్తుంది, వీరు భక్తిని చెప్పండి వేషంగా ధరిస్తారు, కానీ లోన దేవుని శక్తిని ఆశ్రయించారు. చూడటానికి విశ్వాసులుగా దేవుని బిడ్డలుగా వ్యక్తపరుస్తారు, కానీ లోపల ఆ దైవ లక్షణాలు ఏవి ఉండవు. దేవుని భయం ఏమాత్రం ఉండదు, దేవునితో సంబంధం ఏమాత్రం ఉండదు, ఏ కోణంలో మంచితనం ఉండదు. చూడటానికి మాత్రం విశ్వాసి, కానీ లోపల దైవికమైన గుణం ఒక్కటి ఉండదు. అలాంటి వారే మిశ్రిత జనం. దేవుని బిడ్డలతో కలిసిపోయి వాళ్ళతో సాగిపోతున్నారు, కానీ వాళ్ళ పేర్లు పరలోకంలో రాయబడలేదు. ఒరిజినల్ లిస్ట్లో వాళ్ళ పేర్లు లేవు. ఒకసారి నెహెమ్యా సెన్సస్ తీశాడు, జనసంఖ్య. ఆ జనసంఖ్య తీసినప్పుడు జనాభా అంతా బయటపడింది. అందులో ఒక తెగవారు బయటకు వచ్చారు. ఆ తెగవారిని వీళ్ళెక్కడోళ్ళు, వీళ్ళ గోత్రం ఏంటి, వీళ్ళ ఇంటి పేరేంటి అని రిజిస్టర్లు అంతా వెతికితే రిజిస్టర్లో వాళ్ళ పేరు లేవు. కానీ వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? ఇంటి నెంబర్ కూడా తెచ్చుకున్నారు, మున్సిపాలిటీ నెంబర్ తెచ్చేసుకున్నారు. మేము కూడా గౌతమ్ నగర్ విశ్వాసులమే, మేము కూడా గ్లోరియస్ సంఘమే, కానీ రిజిస్టర్లో వాళ్ళ పేరు లేవు. అప్పుడు వాళ్ళని అడుగుతాడు, సరే డూ యూ హ్యావ్ ఎనీ ఐడెంటిటీ? ఆధార్ కార్డు ఉందా? లేదు. రేషన్ కార్డు ఉందా? లేదు. మరి మీరు మాలో ఒక్కరిని ఎలా తెలుస్తుంది? పేరు అబ్రహాం, పేరు యాకోబ్, పేరు ఇస్సాకు, బట్ వేర్ ఇస్ యువర్ ఐడెంటిటీ? నో ఐడెంటిటీ. రిజిస్టర్లో పేరు లేదు, కానీ వీళ్ళు దేవుని బిడ్డలుగా చలామణి అవుతున్నారు. అలాంటి వారందరినీ నెహెమ్యా ఏం చేశాడో తెలుసా? తీసి పక్కన పెట్టేసి అపవిత్రులను ముద్ర వేసేశారు. చదవండి నెహెమ్యా పుస్తకం 7వ అధ్యాయం 5వ వాక్యం. జనసంఖ్య చేయనట్లు నా దేవుడు నా హృదయంలో తలంపు పుట్టింపగా. తర్వాత చేసిన తర్వాత ఏం జరిగింది? 60వ వచనం 60. ఈ నెతీనీయులందరూ సొలొమోను దాసుల వంశస్థులను 392. 60వ వచనం 60. 64వ వచనం. 60వ వచనం చదవండి. ఈ నెతీనులందరూ సొలొమోను దాసుల వంశస్థులను 392. తెల్మెలహు, తెల్హర్హ, కెరూబు, అదోని, ఇమ్మేరు మొదలైన స్థలముల నుండి వచ్చిన వారు తాము ఇశ్రాయేలుల సంబంధులో కారో తెలుపుటకును తమ ఇంటి పేరైనను తమ వంశావళి పత్రమునైనను కనుపర్చుకొనలేకపోయిరి. వారెవరనగా దే హ్యావ్ నో ఐడెంటిటీ. వారి పేర్లు రిజిస్టర్లో లేవు, కానీ వాళ్ళు ఎలా చలామణి అవుతున్నారు? విశ్వాసులు, ఇశ్రాయేలీలు, యూదులు. నీవు నిజమైన యూదుడు అయితే నీ పేరు రిజిస్టర్ చేసి ఉండాలి. బట్
బట్ యు ఆర్ నాట్ రిజిస్టర్డ్. మరి ఏంటి నీ పరిస్థితి ఏంటి? 64వ వాక్యం. వీరు వంశావళిని బట్టి ఎంచబడిన వారిలో వారి పద్దు పుస్తకములను వెతకగా, వారి రిజిస్టర్, వారి సెన్సస్ రిజిస్టర్ బుక్స్ని వెతకగా అది కనబడకపోయెను. వారి పేర్లు ఆ పుస్తకంలో కనబడలేదు. కాగా వారు అపవిత్రులుగా ఎంచబడ్డారు. అందరు తలలు పైకెత్తండి, అందరు నా వైపు చూడండి. 1,00,00,000 రూపాయల కంటే అధికమైన విలువైన మాట ఒకటి వినండి. మీ పేర్లు గ్లోరియస్ మినిస్ట్రీస్ రిజిస్టర్ బుక్లో ఉండవచ్చు. మీ పేర్లన్నీ కూడా అక్కడ ఉండవచ్చు. కానీ ఇక్కడ ఉన్నంత మాత్రాన పరలోకం గ్యారెంటీ అని చెప్పలేదు. అందుకని మీ పేర్లు ఇక్కడో అక్కడో గిన్నిస్ బుక్లోనో మెటర్నిటీ హాస్పిటల్లో డెత్ సర్టిఫికెట్లు ఉండడం కాదు, కానీ మీ పేర్లు పరలోకంలో రాయబడుట ముఖ్యము. ఎందుకంటే రేపు అక్కడ ఎవరి పేర్లు రాయబడిందో ఆ పేర్లు పిలుస్తాడు. ఆయన పేర్లు పెట్టి పిలువగా పిలిచిన వారందరూ రాకల్లో ఎత్తబడతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మరి అక్కడ నీ పేరు రాయబడకపోతే నీ జీవితంలో భయంకరమైన నష్టం సంపాదిస్తా. అందుకని యేసు ప్రభు ఒకరోజు అన్నాడు, నువ్వు పేరు సంపాదించావని 10 మంది నేను పొగుడుతున్నారని, దయ్యాలు నీకు లోబడుతున్నాయని సంతోషించకు నాయనా, నీ పేర్లు పరలోకంలో రాయబడినందుకు సంతోషించమన్నాడు. చెప్పలు కొడదాం ఒకసారి గట్టిగా. అందుకని మన ప్రయాసం అక్కడ మన పేర్లు రాయబడాలి.